నెల్లూరు పెద్దారెడ్లలో ఆయన ఒకడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన నిరుటి ఎలక్షన్స్ టైంలో అంతన్నాడు ఇంతన్నాడు, కార్యకర్తలకు తానున్నానని భరోసా ఇచ్చాడు. ఆ ఎమ్మెల్యేని వదిలేసి తన దగ్గరకు వస్తే ఏం కావాలంటే అది ఇస్తానంటూ హామీల మీద హామీలు ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే ఎలక్షన్స్ లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో కార్యకర్తలకు కనిపించకుండా మాయమైపోయాడు. పార్టీ కష్టకాలంలోనైనా బయటకొస్తారా అని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఎవరా నేత, ఏంటా కథ? నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందుకే ఇక్కడ ప్రజలు కూడా విస్పష్టమైన తీర్పు ఇస్తూ ఉంటారు. పార్టీలు మారడం కూడా ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు, 2024 ఎన్నికలకు అలా మారిన వాళ్లు చాలామంది ఉన్న జిల్లా ఇది. 2019లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంటే 2024 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయి 10కి 10 టీడీపీ పరమయ్యాయి. ఇలాంటి జిల్లాలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. నెల్లూరు రూరల్లో ఓటమి చవిచూసిన ఆ నాయకుడే నెల్లూరు పెద్దారెడ్లలో ఒకడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే కాంట్రాక్టర్. ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న ఆదాలకు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చింది. కానీ ప్రచారం మధ్యలో ఒక్క ఫోన్ కాల్ రాగానే హుటాహుటిన తాడేపల్లి వెళ్లి వైసీపీ కండువా కప్పుకుని నెల్లూరు ఎంపీగా బరిలో దిగారు. టీడీపీ శ్రేణులు షాకయ్యాయి. ఇక 2024 ఎలక్షన్స్కు ముందు టీడీపీకి మకాం మార్చాలని ఆయన చేయని ప్రయత్నమే లేదు. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ ఆయనకా ఛాన్స్ ఇవ్వలేదు. జనసేన వైపు చూసినా ఆయన పప్పులుడకలేదు. ఇక చేసేదేం లేక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలో దిగారు ఆదాల. వైసీపీని వ్యతిరేకించి టీడీపీలోకి వెళ్లిపోయిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచర వర్గాన్ని నయానా భయానా లొంగదీసుకోవడానికి విఫల యత్నం చేశారు ఆదాల. ఒత్తిళ్లతో కొంతమంది మాత్రం ఆయన గూటికి చేరారు. సోషల్ మీడియా వేదికగా శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విషయ ప్రచారం చేయించినా ఘోర పరాజయం తప్పలేదు. ఓటమితో ఆదాల ప్రభాకర్ రెడ్డి తన మకాం హైదరాబాద్కి మార్చేశారు. ఎన్నికల్లో తన కోసం కష్టపడ్డ ఏ ఒక్కరిని పలకరించలేదు సరికదా, ఫోన్లో కూడా అందుబాటులో లేరు. బలవంతంగా లాక్కెళ్లిన తమ పరిస్థితి ఏంటని కార్యకర్తలు స్థానిక నాయకులను నిలదీశారు. ఫలితం కనబడక వరుసగా కోటంరెడ్డి దగ్గరకు క్యూ కట్టారు. అలా నెల్లూరు రూరల్లో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఆదాల గత ఏడాది కాలంలో 2-3 సార్లు చుట్టంచూపుగా వచ్చినా ఇంటి గడప దాటి బయటికి రాలేదు. దీంతో ఇన్ఛార్జిగా నియమితుడైన ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా నామమాత్రపు పర్యటనలకే పరిమితమయ్యారు. ఇంకోవైపు జిల్లా అధ్యక్షుడు కాకాణి జైలు పాలయ్యారు. రూరల్లో కోటంరెడ్డి సోదరులకు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. హవా కొనసాగుతోంది. వైసీపీని జీరో చేయడమే వాళ్ల టార్గెట్ కావడంతో అక్కడ వైసీపీ కార్యకర్తలకు దిక్కులేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం మొదటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అలవాటు. పదవులు అనుభవిస్తూ ఉన్న సమయంలో ఎన్నికలు వస్తే ప్రత్యేకంగా సర్వే చేయించుకుని ఫలితం ఆధారంగా పార్టీ మారటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన స్కెచ్ ఫెయిల్ అయింది. టీడీపీ నో ఛాన్స్ అని తెగేసి చెప్పడంతో రాజకీయ భవిష్యత్తు అయోమయంగా మారింది. ఏ పార్టీలో చేరినా కార్యకర్తలు మాత్రం ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఆదాల తిరిగి తన రాజకీయ జీవితాన్ని కొత్తగా మొదలుపెడతారా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనేది నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ.